కూటమి ప్రభుత్వంలో రైతులు పండించిన పంటలకు మద్దతు ధర లేక అన్ని కష్టాలేనని రైతు ప్రహ్లాదరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. గురువారం ఈ సందర్భంగా మాట్లాడుతూ 3 ఎకరాల్లో టమాటా, వంకాయ, కాబేజీ సాగు చేయడం జరిగిందన్నారు. ప్రస్తుతం మార్కెట్లో టమాటా ₹1, వంకాయ ఒక సంచి ₹50, 50 కేజీల కాబేజీ ₹150 ధర పలికితే కూరగాయలు పండించిన రైతు ఎలా బతకాలని ఆవేదన వ్యక్తం చేశారు. 4 లక్షల రూపాయలు పెట్టుబడి పెట్టితే ఇప్పటి వరకు ఎలాంటి పెట్టుబడి రాలేదన్నారు. ఇవే కాక ఏ రైతు కూడా పండించిన ఇతర పంటలకు గిట్టుబాటు ధర అందడం లేదన్నారు. రైతులు పండిస్తున్న పంటలకు ప్రభుత్వం బీమా కట్టకపోవడంతో రైతులకు పరిహారం అందడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టినప్పటి నుంచి రైతుల పరిస్థితి చాలా ఘోరంగా తయారైందన్నారు. ప్రతి ఒక్కరూ రైతే రాజు అంటున్నారు, కానీ ప్రస్తుతం రైతు రాజులాగా ఎక్కడ బతుకుతున్నారని ప్రశ్నించారు. రైతులను ఆదుకోవాలని, పండించిన పంటలకు గిట్టుబాటు ధర కల్పించాలని, రైతులను కాపాడాలని కోరారు. ₹50 ఒక సంచి, 50 కిలోల బ్యాగ్ ఆదోని మార్కెట్లో కోస్ ₹150 అడుగుతున్నారు. కోస్ కొట్టే 2 లక్షలు పెట్టిన, టమాటోకి 1 లక్ష, వంకాయకి 60, దాదాపు 3 ఎకరాలకి 4 లక్షలు వచ్చింది. దాని నుంచి రూపాయి తీసుకోలేదు, ₹1. ఈ ప్రభుత్వం పంటలపైన బీమా కానీ అలాంటి సౌకర్యాన్ని కలిగిస్తుందా? అది కనబడడం లేదు. పోనీ రైతు రాజు అంటున్నారు, ఆ రాజు ఎక్కడున్నారు ఇప్పుడు? రైతు రాజు అని ప్రతి ఒక్కరు అంటున్నారు. ఈ ప్రభుత్వంలో గిట్టుబాటు ధర రైతుకి ఇప్పించి రైతుని ఆదుకోవాలని కోరుకుంటున్నాం. రైతు అంటే రాజు అంటారు, రైతు రాజు ఇప్పుడు కనబడడం లేదు. ఈ ప్రభుత్వంలో రైతు అనే వ్యక్తి కనబడడం లేదు. రైతులు 80% బండోడైనా బతకాల, మందు తాగినా చావాలా. అటు అప్పులు బాధ తట్టుకోలేక బండగా బతకాలా, లేకుంటే మందు తాగి చావాలా.